ఇండియన్ రెడ్ క్రాస్ భవనం నల్గొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నల్లగొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగాన్ని దిక్సూచిగా రాసిన మహోన్నత వ్యక్తి అని, వారు ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించడం వారికి దేశ ప్రజల మీద ఉన్న గౌరవాన్ని చూసిందని, యువత భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ మందడి నర్సిరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, రెడ్ క్రాస్ ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అనిత సిబ్బంది శ్రీనివాస్, రాజు, అజీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన యొక్క రాజ్యాంగ నిర్మాత, అదేవిధంగా అనునిత్యం తను బతుకున్నంత వరకు కూడా ఈ యొక్క సోషల్ రిఫార్మ్స్ కొరకు, ఆర్థిక అసమానతల కొరకు, అదేవిధంగా రాజ్యాంగంలో అందరికీ కూడా హక్కులు కలిసే విధంగా పనిచేసిన మహానుభావుడు. మరి వాళ్ళ కొన్ని మిలియన్ కుటుంబాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను, వారి యొక్క ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కానీ మనందరం కూడా బాధ్యతాయుతంగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత, దాన్ని రక్షించాల్సిన బాధ్యత, దాన్ని ఇతరులకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఇలాంటి మంచి దినాన మరి మనందరం కూడా వారి యొక్క సంస్కరణలను, అదేవిధంగా వారి యొక్క పాటలను, వారి యొక్క ఏదైతే నిర్మాణంలో వారు చూపించిన యొక్క మనకు వెలుగు ఇతరులకు అందే విధంగా మనవంతుగా కూడా చేయాలని మరి ముందుగా ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ తరఫున ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా బాబా అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగా మనం పనిచేద్దామని మరి వారి కార్యక్రమం